వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం చూస్తున్నాం చాలా ఏఏ యుగంలో ఉన్నాం. ఏఏ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా మంది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నారు. బట్ ఈ తరుణంలో రీసెంట్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఢిల్లీలో ఒక అమ్మాయి తన గోల్ ఏంటంటే ఒక ఎంబీబీఎస్ చేయాలన్న టార్గెట్ ఉంది. అదర్ కంట్రీలో యూఎస్ఏలో ఎంబీబీఎస్ చేయాలి, చాలా గోల్తో ఉంది అమ్మాయి. బట్ వీసా కోసం వెళ్ళింది ఢిల్లీలో, వీసా రిజెక్ట్ అయిందని అమ్మాయి సూసైడ్ చేసి చనిపోయింది. ఎంత బాధాకరమైన విషయం. సో ఇలా ఇన్సిడెంట్ చూస్తే మొన్న 2 days బ్యాక్ ఒక అమ్మాయి ఢిల్లీలో ఒక 4 అంతస్తుల మేడ మీద దూకేసి చనిపోయింది లవ్లో ప్రాబ్లం వల్ల. ఈరోజు చాలా మంది మీరు చూస్తున్నారు ఎన్నో ఇన్సిడెంట్. రీసెంట్గా ఇన్సిడెంట్ చూస్తే ఒక ఆవిడ తన పిల్లల్ని ట్రాక్ మీద తీసుకెళ్లి కూడా సూసైడ్ చేసుకున్నారు. ఎలా ఎన్నో ఇన్సిడెంట్స్. ఆవిడకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. సో ఎలా ఎందుకు జరుగుతున్నాయి? ఈవెన్ చాలా పెద్ద పెద్ద నిపుణులు కూడా ఈరోజు ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్లకి దారి తీస్తుంది. చాలా మంది బాగా చదువుకుంటున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉంది, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కదా, యూనివర్సిటీలో చదువుతున్నారు, పెద్ద పెద్ద డాక్టరేట్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద డిగ్రీస్ చేస్తున్నారు. బట్ ఇన్ని చేసిన ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎంత ఉన్నా ఈరోజు అన్నిట్లో ఎక్స్పర్ట్ ఉన్న పీపుల్, అంత బాగా ఉన్న వ్యక్తులు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోల్పోతున్నారు. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నిట్లో ఎక్స్పర్ట్ అవుతున్నారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోల్పోతున్నారు. ఈరోజు లవ్లో ఫెయిల్ అయిపోతే కామన్గా చేసేది ఆత్మహత్య. ఎందుకు అసలు రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి? హ్యూమన్ రిలేషన్స్ కాకపోవచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ కాకపోవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కాకపోవచ్చు, లవ్ రిలేషన్స్ కాకపోవచ్చు, ఏదైనా మీరు తీసుకోండి. ఇవన్నీ బ్రేక్ అయితే ఎందుకు వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు? కేవలం ఒకటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోల్పోతున్నారు. ఎమోషనల్ తను ఎలా, ఏ టైంలో ఎమోషన్స్ ఎలా ఉండాలి. సో విపరీతమైన కోపం. ఏమి చేయాలన్నా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే, ముందుకెళ్ళాలంటే మన యాంగర్ మన కంట్రోల్లో ఉండాలి. నేను చాలా పెద్ద వ్యక్తిని, నాకు అన్నిట్లో ఎక్స్పర్ట్ కదా, ఇది కాదు నిజమైన నేను ఎంత ఎక్స్పర్ట్ కాదు. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి, మన టెంపర్ మన కంట్రోల్లో ఉండాలి. మన ఎమోషన్స్, ఏ ఎమోషన్ అయినా సరే మన కంట్రోల్లో ఉండేప్పుడే మన సక్సెస్ వస్తుంది. ఈరోజు చాలా మంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్ లేక ఈరోజు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్ లేక ఈరోజు అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోతున్నారు. మీరు సక్సెస్ అవ్వాలనుకున్నారా? మీ ఎమోషన్ చాలా అవసరం. చాలా మంది ఇదే ప్రాబ్లంలో ఉంది. భారతదేశంలో యువత మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా హైగా ఉండాలి. దానికి మనం చిన్న చిన్న విషయాలకి బాధపడకూడదు. మంచిగా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే మన కంట్రోల్, మన మైండ్ సెట్ మన కంట్రోల్లో ఉండాలి. నేను చాలా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ కదా, నేను చాలా ఎమినెంట్ కదా, ఇది కదా కావాల్సింది. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటే మన సక్సెస్ మన కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.